మాకు తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ కళాకారుల యొక్క పాత్ర విశిష్టమైనది. పాటే ప్రాణంగా గోషి గొంగడేసుకొని డప్పు సంఘం వేసుకొని మరి ఉమ్మడి 10 జిల్లాలలో ఆటపాట ఆడినటువంటి కళాకారులను ఆనాటి ప్రభుత్వం విస్మరించి 10 సంవత్సరాలు మరి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతి సారథి రసమయ బాలకృష్ణ చేసినటువంటి పురాగతంతో ఈనాడు మరి 528 ఉద్యోగ కల్పన చేసి మరి మిగతా వాళ్ళందరినీ కూడా మరి అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు. మరి పాటకు ఆనాడు ప్రభుత్వం పట్టం కట్టలే. మరి ఈనాడు వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఈనాడు కవులకు మరి గాయకులను రచయితలను గుర్తించి ఈ ప్రజాపాలన ప్రభుత్వం మరి ఈనాడు కవులకు పెద్దపీట వేసి మరి ఆనాడు మరి గద్దరన్న ఆశయాలను పుణికిపుచ్చుకొని ఉన్నటువంటి మేమంతా ఆట పాటలో మొదటి స్థానంలో ఉన్నా కూడా మాకు ఈరోజు ఆట పాటకు నోచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి అందశ్రీ గారు రాసినటువంటి పాటను ఈరోజు తెలంగాణ జయ జయ హే తెలంగాణ సాంగ్ను మరి ఈనాడు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతంగా రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసి మరి అదే కవులను కళాకారులను గుర్తించి 300 గజాల స్థలం ఇస్తూ 9 మంది కళాకారులను ₹1 కోటి నజరానాతో వాళ్ళను ఈనాడు ఈ ప్రభుత్వం గుర్తించింది. మరి అదేవిధంగా ఈనాడు 33 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులందరి యొక్క గొంతుక ఒకటే. మరి తెలంగాణ సాంస్కృతిక సారథిని ప్రక్షాళన చేసి 550 ఉన్నటువంటి ఉద్యోగాలను కాస్త మరి పెంచి ఈ యొక్క నిరుద్యోగ కళాకారులకు 1000 ఉద్యోగాల కల్పన చేసి మరి ఉద్యోగ భద్రతను ఇచ్చి మా అందరి నిరుద్యోగ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని మేమందరం ఆరాటపడుతూ ఉన్నాం. మా ఆరాటం 15 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఏనాడు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి దాఖనాలను మేము ఉన్నాం. మరి ఆనాడు ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పాటకు కానీ ఆటకు కానీ గౌరవం తెలియ మరి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా శాఖ మంత్రులు మరి జూపల్లి కృష్ణారావు గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైన సంస్కృతి సారథి చైర్మన్ వెన్నెలక్క గారికి కూడా మేమందరం కూడా కలవడం జరిగింది. మా సాధక బాధకాలని చెప్పుకోవడం జరిగింది. మాకు సరైనటువంటి స్పష్టత హామీని ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. కాబట్టి మరి మొన్నటికి మొన్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ తీర్మార్ మల్లన్న కానీ మరి అదేవిధంగా మన జూపల్లి కృష్ణారావు కూడా మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడడం జరిగింది. కానీ వాటిని మాట్లాడడం వరకే అవుతుంది. కానీ మరి చేతనలోకి వచ్చి మరి మాకు స్పష్టమైన హామీనిచ్చి మాకు నిరుద్యోగ కళాకారులకు స్పష్టమైన హామీనిచ్చి కనుక మమ్మల్ని వాళ్ళలో మమేకం చేసి మాకు కనుక అందులో ఉద్యోగ భద్రత కల్పిస్తే మేము కూడా ఇంకా ముందుకు ప్రభుత్వంతో చేయి కలిపి ముందుకు పోవడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి కూడా మా బాధను చెప్పుకోవడం జరిగింది. దానిపైన స్పష్టమైనటువంటి ఒక నివేదికను మేము సమర్పించడం, ఇప్పుడు కూడా మరొకటి సమర్పిస్తాం. దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళి మాకు ఒక స్పష్టమైనటువంటి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా మాకు ఒక స్పష్టమైన హామీని ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. దాని విషయంలోనే ఈ యొక్క నిరుద్యోగ కళాకారులం అందరం కూడా ఈరోజు రవీంద్ర భారతి యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. మా అందరి యొక్క బాధక సాధకాలను వాళ్ళకు వెల్లడి చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా మా కళాకారుల ఏడల మరి నిర్లక్ష్య వైఖరిని వీడి త్వరగా ఉద్యోగ కల్పన చేసినట్లయితే ఎంతోమంది వృద్ధ కళాకారులు ఉన్నారు. వారందరి కోసం కూడా మరి వారికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అలవెన్స్లనే కాకుండా వారికి కూడా ఒక 15,000 20,000 వాళ్ళకు ఒక పెన్షన్ టైప్ ఇచ్చి వాళ్ళకు కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఎంతోమంది ఔత్సాహికులైనటువంటి కళాకారులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. మరి అదే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో డిపిఆర్ఓ కళా బృందాలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ డిపిఆర్ఓ బృందాలను అన్నింటినీ తీసివేయడం జరిగింది. ఇప్పుడు వెంటనే డిపిఆర్ఓ బృందాలను కూడా ఏర్పాటు చేసి ఈ 33 జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా అందులో మమేకం చేసినట్లయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి సరైనటువంటి మార్గం ఎంచుకున్నట్లయితే ఇంకా తొందరగా వెళ్తున్న విషయాన్ని కూడా కళాకారులు తెలియపరుస్తా ఉన్నాం. మేమేమంటున్నామంటే 1 ఇయరే కాదు బ్రదర్, మేము చేయబట్టి ఇప్పటికీ 15 ఏళ్ల నుంచి మేము మా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మలిదశ ఉద్యమంలో మా యొక్క కళాకారుల పాత్రే ముఖ్యమని చెప్పింది. మరి ఆ పాత్రను
విస్మరించి 500 వరకే ఇచ్చారు. ఆ 500ను కాస్త పెంచమని మేము ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే మేమేమంటున్నామంటే మేము నిరసన తెలుపుతలేము. రేవంత్ రెడ్డి గారు అంటే మాకు అమితమైనటువంటి ప్రేమ. మేము పాట ద్వారానే ఈనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి కళాకారులను విస్మరించారు కాబట్టి ఈనాడు ఈ 33 జిల్లాల కళాకారులు పాట పాడి గొంతెత్తి నిలదించి ఈనాడు ఆ ప్రభుత్వానికి గోరిగట్టి ఈ యొక్క నూతన ప్రభుత్వానికి అధ్యయం మూసి ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు కళాకారులను కూడా మీరు మరి ముఖ్య పాత్ర వహించే విధంగా మీరు ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఆ యొక్క కార్యాచరణను మంత్రి గారికి మరి చైర్మన్లకు ఆ బాధ్యతనిచ్చి మరి స్థానికంగా ఉన్నటువంటి కళాకారులతో పాటు మమ్మల్ని కూడా కలుపుకొని పోతే అన్నదమ్ముల వల్లే పనిచేస్తూ మేమంతా కూడా ప్రజల్లోకి ఈ యొక్క సంక్షేమ పథకాలను ఉన్నటువంటి 6 గ్యారెంటీలని కాకుండా మీరు ఏదైతే పిలుపునిస్తున్నారో సంక్షేమ పథకాలను ఇస్తున్నారో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మేము మా యొక్క సహాయ సహకారాల ద్వారా మేమందరినీ మమేకమైపోతామని తెలియజేస్తాము. థ్యాంక్ యూ.